హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక ఈ వీడియోకి వచ్చేసి ఏపీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక 200 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఏదైతే ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ నోటిఫికేషన్ రాబోతుందో వాటితో పాటే ఈ 200 వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుందనమాట. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, గతంలో ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్, పిఎంటీ టెస్ట్లు కానీ ఇవన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఇక ఈ ఏపీ కమ్యూనికేషన్కి సంబంధించి లాస్ట్ టైం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే 2016లో ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు సుమారుగా 494 పోస్టులు, అంటే దగ్గరగా ఒక 500 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు చూసుకుంటే దగ్గరగా చూసుకుంటే 10 ఇయర్స్ అయిపోతుందండి. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాబోతుంది. ఈసారి ఒక 200 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి విద్యార్హతలు అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాక చూస్తే ఈ పోస్ట్కి టెక్నికల్ విభాగానికి సంబంధించింది కాబట్టి అభ్యర్థి 10వ తరగతి అంటే ఎస్ఎస్సితో పాటు కింది వాటిలో ఏదైనా గుర్తింపు పొందినటువంటి టెక్నికల్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట. కింద ఇచ్చినటువంటి వాటిలో అది ఐటీఐ సర్టిఫికేట్ కింద టేబుల్లో ఒక దానితో ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉండాలన్నమాట. ఈ కింద వాటితో పాటు ఐటీఐ ఉత్తీర్ణతలు అయి ఉండాలి. ఆ కింద ఏంటంటే ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించింది కానీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ దానికి సంబంధించింది కానీ, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపిఏ అంటారు అనమాట అది. తర్వాత మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎలక్ట్రీషియన్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ లేదా ఎంపీసీ అనమాట. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ వైరింగ్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపీసీ అయినా పర్వాలేదు, ఓకేనా? ఇది అనమాట. ఇక వయోపరిమితి కాక చూసుకున్నట్లయితే 18 నుంచి 24 సంవత్సరాలు ఉందన్నమాట. ఇది ఓసీ అభ్యర్థులకి 18 నుంచి 24 సంవత్సరాలు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి అయితే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 29 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు లేటెస్ట్గా ఏమన్నా దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఏమన్నా ఇస్తే అది కూడా మళ్ళీ మనం కొత్త వీడియో అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 18 నుంచి 24 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులని ఇచ్చారన్నమాట. సో అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 29 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇక హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్. గాలి పీల్చినప్పుడు అంటే ఎక్స్పెన్షన్ అయ్యేటప్పుడు ఒక 4 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్షన్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మేల్కి సంబంధించి. ఇక ఫిమేల్కి సంబంధించి హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి చెప్పారు. వెయిట్ వచ్చేసి 40 కేజీస్ అయితే తగ్గకూడదండి. 40 కేజీలు వెయిట్ అనేది ఉండాలి. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఇందులో ఉండదు అని చెప్పడం జరిగింది అనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. పిఎంటీ టెస్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇటు విజయవాడ కానీ గుంటూరు ఆ 2 చోట్ల ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ పిఎంటీ టెస్ట్లో 1600 మీటర్స్ రన్నింగ్ మాత్రమే ఉంటుంది. 1600 రన్నింగ్ మాత్రమే ఉంటుందండి. ఇంకా ఏ ఈవెంట్స్ ఉండవు. ఒక ఈవెంట్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట గతంలో. సో ఈ 1600 మీటర్స్ కూడా కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మేల్ క్యాండిడేట్స్కి 10 మినిట్స్ టైం ఇచ్చారు. ఇక ఫిమేల్ కూడా 1600 మీటర్సే ఉంటుంది. వాళ్ళు వచ్చేసి 12 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. సో టైం అనేది చాలా ఎక్కువ. 1600 మీటర్స్ 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ వచ్చేసి 1600 మీటర్స్ 12 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలనేసి చెప్పడం జరిగిందనమాట. ఇక ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్ పేపరు టెక్నికల్ పేపర్ అనేది ఉంటుంది అనమాట. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అనేది ఉంటుందండి. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్ రెండిట్లో కూడా ఉండడం జరుగుతుంది. ఇంగ్లీషు తెలుగు రెండిట్లో కూడా ఉండడం జరుగుతుంది. ఇక సిలబస్ ఏముంటుంది, ఈ
ఏపీ పోలీస్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన సిలబస్ ఏముంటదంటే, ఇక్కడ 4 సంబంధించినటువంటి ఇచ్చాడు. ఒకటి ఆహ్, ఎ ఎలక్ట్రికల్ ఒకటిచ్చాడనమాట. ఎలక్ట్రికల్‌కి సబ్జెక్ట్‌కి సంబంధించింది ఒకటిచ్చాడు. రెండోది ఎలక్ట్రానిక్ అండ్ రేడియో అని ఇచ్చాడు. ఎలక్ట్రానిక్ అండ్ రేడియో ఇచ్చాడు. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ బేసిక్స్ మీద ఎక్కువ ఎంఎస్ ఆఫీస్ గాని, దాని మీద ఎక్కువ క్వెషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా టెలిఫోన్ సిస్టమ్ అనేది ఇచ్చాడనమాట. ఈ 4 సబ్జెక్టులు మాత్రం ఇవ్వడం జరిగిందనమాట. ఎలక్ట్రికల్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో ఒకటి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకటి, అదేవిధంగా టెలిఫోన్ సిస్టమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఈ కమ్యూనికేషన్ గురించి మీరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేయండి. 10 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇందులో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటి ఉండదు. ఈవెంట్స్ కూడా ఒకటే ఈవెంట్ ఉంది. అది కూడా 1600 మినిట్స్ ఉంది. మేల్ వచ్చేసి 10 మినిట్స్ అని చెప్పుకున్నాం. ఫీమేల్ వచ్చేసి 12 మినిట్స్ 30 సెకండ్స్ అని చెప్పుకోవడం జరిగిందనమాట. ఇంకా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి దానికి సంబంధించి 200 మార్క్స్ ఉంటాయి. 200 క్వెషన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది ఆగస్ట్ 15 నోటిఫికేషన్ వస్తాయి. టోటల్‌గా వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి 200 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసి కొంచెం పెంచుతారా లేదా అనేది ఈ నోటిఫికేషన్‌లో దాన్ని మెన్షన్ చేయడం అనేది జరుగుద్ది. ఓకేనా? అది కూడా మీరు కొంచెం ఆహ్, చూడండి. ఇది ఏదైతే ఏపీ పోలీస్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన డీటెయిల్ ఉన్నాయో ఇదనమాట దీనికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వీడియో వీలుంటే నేను ఈ పోలీస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ ఎటువంటి డ్యూటీస్ చేస్తారో ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్ మీరు గాక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అనేక మందికైతే మీరు మన వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతది. ఇంకా ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్‌ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.